నమస్కారం. ఐసీ న్యూస్ దివిసీమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనిషి మహామనిషై నువ్వు ఎదగాలంటే రక్తదానమే చేయాలి, నువ్వు చేయించాలి. రక్తం విలువెంతో ప్రతి మనిషికి తెలియాలి. రక్తం నిలువలను సమృద్ధిగా పెంచాలి. బ్లడ్ టు లీవ్ తో మన పయనం చిరకాలం సాగాలి. ఎన్నో వేల ప్రాణాలు బతకాలి. బ్లడ్ టు లీవ్ ను స్థాపించి ప్రజల్లో చైతన్యం నింపి ఆశా జ్యోతిగా నిలిచాడు పవనన్నా. ఇదే కదా ప్రజాసేవ అంటే, ప్రాణం పోసే మహాయజ్ఞం అంటే. ఇదే కదా సేవతత్వం అంటే, నిరంతరం సేవే శ్వాస అంటే. ప్రతి మనిషి బతకాలి, ఎందరినో బతికించాలి. 10 మందికి ఆదర్శంగా నిలవాలి. తలసేమియాతో వసివాడుతున్న లేత ప్రాణాల కోసం రక్తదానమే కైక మార్గమని ముందడుగు వెయ్యరా. రహదారులెంటానుకోని రీతిగా ప్రమాదాల పాలైతే రక్తం కొరకు ఆ ఎదురు చూపులకు రక్తదాత వైరారా. అంతా మన వారే అనుకుంటూ రక్తదానమే చేయాలి. ప్రాణాలను నిలిపే దిశగా మన పయనం సాగాలి. మనలో రక్తదానంపై అవగాహన పెరగాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తదానమే చేయాలి. కులం మతం అనే భేదమెరుగక రక్తమిచ్చువారు దైవమేగా. బ్లడ్ టు లీవ్ తో కలిసి అడుగు వేద్దాం. రక్త కొరత వారి కాసరవుదాం. సమాజంలో ప్రతివారు రక్తదాతలవ్వాలి. రక్త కొరతే లేని సమాజం చూడాలి. ప్రాణాలు ఒడ్డి మన జన్మనిచ్చేటి తల్లి ప్రాణాల కోసం తోబుట్టువై రక్తదానమిచ్చి ప్రాణాలు నిలపాలిరా. తనువులోన పెనుభూతమైన క్యాన్సర్ బాధితుల కోసం ఆశా జ్యోతివై రక్తమిచ్చి ప్రాణాలు కాపాడరా. రక్తం ఆ హృదయ రోగులకు అమృతమై బతికించునురా. నువ్వు రక్తదాతై నిలిచేస్తే ఆ హృదయంలో చోటు నీదిరా. 18 ఏళ్లకే రక్తదానము చేసే అర్హతున్నదిరా. రక్తదానంపై అపోహలు వీడి రక్తదానమే చెయ్యరా. ఇదే కదా మనిషిలోని దైవం, ఇదే కదా మానవత్వ రూపం. ఇలా మనం మంచి పంచుతుంటే ఇలా తలం స్వర్గతుల్యమవదా. బ్లడ్ టు లీవ్ కు సాయంగా మనమంతా నిలవాలని పట్టుపోగులా పవనన్నా. మనిషి మహామనిషై నువ్వు ఎదగాలంటే రక్తదానమే చేయాలి, నువ్వు చేయించాలి. రక్తం విలువెంతో ప్రతి మనిషికి తెలియాలి. రక్తం నిలువలను